కవిత అరెస్ట్ తదనంతరం రాజకీయ పరిణామాలు మారడంతో రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారని, కవిత అరెస్టు అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేయాలని భావించారని, కవిత అరెస్టు మినహా కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన ఆదేశాలు జారీ చేశారని కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కవిత అరెస్ట్ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల వల్ల రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారని, కవిత అరెస్ట్ అంశాన్ని బీజేపీ ఖాతాలో వేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తూనే కవిత అరెస్టు మినహా కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతిని ఎండగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. నాది కూడా అదే ఉద్దేశం. ఏంటంటే కలిసి స్కామ్ చేశారు, కానీ ఎలక్షన్స్ ముందు ఆమెను బలి చేశారనేదే నా ఉద్దేశం. ఓకే. మోడీ స్కామ్ జరిగిందంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఆయన ప్రతి బిట్టు ప్రతి క్షణము పర్యవేక్షించకపోవచ్చు, కానీ టాస్క్ అయితే ఇచ్చాడు. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను గనక విమర్శిస్తే అది ఆవిడకి సానుభూతిగా మారిద్దని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడా? అందుకే ఆయన వ్యూహాన్ని మార్చుకున్నాడా అంటే ఏం చెప్తారు? అలా కాదు. ఇప్పుడు ఈ స్కామ్ని చేపించింది మోడీ కన్సర్న్లోనే జరిగింది. ఇది వీళ్ళు వేరే ప్రాంతీయ పార్టీలు కానీ ఏవైనా సరే బీజేపీ ఏతర పార్టీలు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు సామంతరాజుల్లాగా ఉండాలి, కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి. కాని పక్షంలో ఆయన వచ్చాడు కదా, మహారాష్ట్రలో షిండే, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకళ్ళు వాళ్ళని తయారు చేసి ప్రభుత్వాలు కూలుస్తారు. ఇప్పుడు ఆపు లాంటి చోట అలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఒక కుంభకోణాన్ని ముందు పెట్టి ఆ కుంభకోణం ద్వారా వాళ్ళ ప్రతిష్టను దిగజార్చి ఢిల్లీని చేయిజెక్కించుకోవాలి అనేది వాళ్ళ ఆశ. ఆయన ఢిల్లీలో మొదలెట్టి ఢిల్లీతో ఆగకుండా పంజాబు, ఇంకొక రాష్ట్రం వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకు అతన్ని కట్టడి చెయ్యాలి అంటే అతని దగ్గర అతని రైట్ హ్యాండ్ గానో లెఫ్ట్ హ్యాండ్ గానో ఉన్న వాళ్ళని ఎట్లాగొట్లా స్కామ్లోకి లాగాలి. లేదు వాళ్ళకి అది స్కామ్ అని తెలియకపోయినా కానీ వాళ్ళ ప్రమేయం ఉన్నట్లుగా చిత్రీకరించాలి, తద్వారా కేజ్రీవాల్ని తుదముట్టించాలి అనేది ఆయన ప్లాను. ఓకే. అలా చేశారు. ఈ చేసిన ప్రాసెస్లో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమన్నారు అంటే, కవిత పేరు వచ్చింది కదా, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు అవసరం లేదు కాబట్టి కవితను బయటికి విచారించి ఊరుకున్నారు కానీ అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి పార్లమెంట్ సీట్ల మీద గురి ఉంది కాబట్టి ఇప్పుడు లేదు, టీఆర్ఎస్కి మాకు సంబంధం లేదు, వాళ్ళే మేమే అని చెప్పి ప్రజలకు చెప్పాలి అని చెప్పి ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరిని విడివిడిగా చూడాలా, కలిపి చూడాలా ఏంటి అనే ఒక మీమాంస తలపండిన రాజకీయ నాయకులకు కూడా అర్థం కాని సంకట పరిస్థితి ఇది. కవితని అయ్యో పాపం అనాలా, అసలు కవిత ప్రస్తావన అక్కర్లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న కూర్చుంది. ఎందుకంటే ఇప్పుడు కవితని మోడీ అన్యాయంగా అరెస్ట్ చేశాడు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కవితకి సానుభూతి వస్తుంది. కవితకి సానుభూతి వస్తే అది ఎవరికి లాభం అవుతుంది? టీఆర్ఎస్కి లాభం అవుతుంది. ఇప్పుడు కాదు, మంచి పనే చేశాడు, కరెక్టే చేశాడు మోడీ అంటేనేమో బీజేపీకి లాభం వస్తుంది. వీళ్ళిద్దరూ కేక్ని చెరుకొంత పంచుకున్నారనుకోండి, ఇంకా మిగిలిన ముక్క కాంగ్రెస్ పంచుకోవాలి. అలా చేయడం కోసమే మోడీ ఇప్పుడు అరెస్ట్ చేయించాడు కవితని. అందుకని ఇప్పుడు మనము వ్యూహాత్మకంగా మాట్లాడాలి అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఈ వ్యూహాత్మకంగా మాట్లాడడం అనేది ఎట్లా అంటే, కవిత గురించి ఎక్కువ మాట్లాడకుండా టీఆర్ఎస్కి మైనస్ అయ్యేలా ఉండాలి అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం
కవిత ఈ స్కామ్ ఒక్కటి పక్కన పెడితే మిగతా స్కాములు బోల్డ్ ఉన్నాయి కదా. కేసీఆర్ కుటుంబం చేసిన స్కాములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవినీతిగా. ఇప్పుడు కవిత ఒక్కడే సంపాదించుకోలేదు కదా. కేసీఆర్ సంపాదించుకున్నాడు, కేటీఆర్ సంపాదించుకున్నాడు, హరీష్ రావు సంపాదించుకున్నాడు. అడు చేసి ఇడు చేసి కేసీఆర్కి సహాయకారిగా ఉన్న సంతోష్ కుమార్ రావు కూడా సంపాదించుకున్నాడు. ఇంకా వీళ్ళే ఎంత సంపాదించుకున్నప్పుడు వీళ్ళ కింద వాళ్ళు ఎంతమంది సంపాదించుకుని ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ భాగవతం ఒక్కొక్కటి బయటపడుతుంది. వినోద్ కుమారు ఆయన ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉన్నాడు, ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన తమ్ముడు ఒట్టినాగులపల్లిలో భూమి ఎలా కొట్టేశాడు. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, కాజాగూడలో 50 కోట్ల భూమికి ఎట్లా ఎసరు పెట్టారు అని. ఇదంతా జరగడానికి కారణం టీఆర్ఎస్ పార్టీయే, వాళ్ళకి సంబంధించిన నాయకులే. అంటే ఇప్పుడు వాళ్ళకి అడ్వకేట్ జనరల్ కింద పనిచేసే ఒక అతను చక్రం తిప్పి ఆ ల్యాండ్ మొత్తం ఒక పెద్ద రియల్టర్కి అప్పచెప్పాడు. పేర్లు చిన్న చిన్న వాళ్ళయ్యే, వాళ్ళ పేర్లు వాడుకుని ఆ ల్యాండ్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అప్పగిచ్చేశారు. అసలు ఆ రియల్ ఎస్టేట్ సంస్థే ఈ మొత్తం పెట్టుబడి పెట్టింది, ఈ ఫైల్స్ అన్నీ కదలటానికి, లంచాలు ఇవ్వడానికి, ఈ వ్యక్తుల పేర్లు ఉపయోగించుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, అన్నిటికీ ఆ రియల్టరే డబ్బులు ఖర్చు పెట్టాడు. ఈ రియల్టర్కి ఈ టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది కదా, సహాయం తీసుకున్నందుకు గాను వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వ భూమికి వీళ్ళు ఎసరు పెట్టారు. ఇలాంటివన్నీ మాట్లాడాలి కదా మరి. ఇప్పుడు ఇవి కదా అసలు స్కాములు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా స్కామే కాదని ఎవ్వరు అనట్లేదు. కానీ అదేదో కేంద్రంగా జరిగింది, ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్ గురించి చూసి ఆలోచించేటప్పటికి ఇది ఎలా ఉంటుందంటే ఏగా ఇల్లు అలుగుతా తన పేరు మర్చిపోయిందంట. అట్లాగే అసలు ఇక్కడ ఈ రాష్ట్రానికి జరిగే నష్టం గురించి మాట్లాడుకుందాం మనము అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇక్కడ మిగతా స్కాముల గురించి మాట్లాడదాము, మరీ మాట్లాడితే ఆడకూతుర్ని జైల్లో పెడితే మీరందరూ మాట్లాడుతున్నారు అనే సానుభూతి, ఎంత అవునన్నా కాదన్నా ఒక సానుభూతి పవనం అయితే వేస్తుంది. ఇప్పుడు ఉరిశిక్ష వేయబడ్డ ఖైదీకి కూడా సానుభూతి పరులు ఉంటారు. అలాగే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుండొచ్చు కదా. ఆమె అంటే ఇష్టం ఉన్నోళ్ళో, లేకపోతే ఆమెతో పనులు ఉన్నోళ్ళో, లేకపోతే ఆల్రెడీ ఆమెకి డబ్బులు ఇచ్చుండి ఆమె క్షేమంగా తిరిగి రావాలి అనుకునేవాళ్ళు ఉంటారు కదా. అందుకని అసలు మనం అవన్నీ ఏమి మాట్లాడకుండా ఆమె గురించి తక్కువ మాట్లాడి, మన రాష్ట్రంలో జరిగిన దాని గురించి ఎక్కువ మాట్లాడి, ఇవాళ మన గురి ఏంటి అంటే కవిత కాదు, మనకి ఎన్నికలు గురి. పార్లమెంట్ ఎన్నికల్లో మనకి సీట్లు రావాలి, రాకపోతే మనం సంకట స్థితిలో పడతాము. అది రేవంత్ రెడ్డి నిజమైన రాజకీయ నాయకుడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదో గాలి పోగేసేసి ఓ మాట మాట్లాడేసేసి వార్తల్లో వచ్చామా, రాత్రి అయిందా తెల్లారిందా అంటే ఆ రాజకీయ నాయకుడు కాదు. ఒక పక్క పని విధానం ఉండాలి, ఓ పక్కన వ్యూహం ఉండాలి, ఓ పక్క ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి అనేది కూడా తెలియాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో బడబడ మాట్లాడేస్తే అయిపోదు అని చెప్పి అతను ఈ విధంగా కార్యకర్తలకు కావచ్చు, తన కింద తన తోటి లీడర్లకు కావచ్చు ఈ రకమైన ఉద్బోధ చేయడం అనేది ఏదైతే ఉందో, అంటే దేని మీద మనము గురి పెట్టాలి, దేని మీద మనము శ్రద్ధ పెట్టాలి అనే దాని విషయంలో ఒక క్లారిటీగా మాట్లాడుతున్నాడు. అంతేగాని కేటీఆర్ కన్నీరు చూసో లేకపోతే కవిత కన్నీరు చూసో కరిగిపోయి మాత్రం కాదు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి, రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు, సీట్లు, అది ఆయన ముందున్న లక్ష్యం. ఓకే, ఆ లక్ష్యానికి మరి సాధించాలి అంటే గురి ఉండాలి కదా. గురి పెడుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని మొత్తాన్ని ఎండగట్టి అసలు ముందు రోజుకొకటి ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డిని చేర్చుకోడు పార్టీలో, చాలా డిసైడెడ్గా ఉన్నాడు.
అదేంటి ఆల్రెడీ మల్లారెడ్డి కాంగ్రెస్ సిగ్నల్ ఆయన చేస్తున్నాడు. ఈయన వైపు నుంచి అయితే ఈయన గ్రీన్ సిగ్నల్ లేదు. అంటే దీని అర్థం రేవంత్ రెడ్డి చేసేదంతా కరెక్ట్ అని నేను చెప్పటం కాదు, అతనికి ఒక ప్రాతిపదిక ప్రకారం వెళ్తున్నాడు. ఓకే, ఒక విజన్ ప్రకారం వెళ్తున్నాడు. అందుకే ఒకవేళ ముందు కొంచెం దూకుడుగా వెళ్ళినా మళ్ళీ అవసరమైతే కొంచెం దారి మార్చుకోగలడు, వెనక్కి తిరిగి రాగలడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అని ఒక సిద్ధాంతం ఉంది. అదేంటి, ఒక స్టెప్ ముందుకేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళడం ఏంటి, పైగా వెళ్ళేదేదో 4 స్టెప్పులు వెళ్ళడం ఏంటి అంటారు. కానీ 4 స్టెప్పులు వెనక్కి వచ్చిన తర్వాత 40 స్టెప్పులు ముందుకెలా వెళ్ళాలి అని ఆలోచించగలిగిన వాడే 4 స్టెప్పులు వెనక్కి వస్తాడు.